ఇదంతా నల్లమల్ల అడవి కిందికి వస్తున్నది. నల్లమల్ల ఫారెస్ట్ మొదలు డిసెంబర్ 29 ప్రకృతి సందర్శన కార్యక్రమంలో భాగంగా సోమశిలకు వెళ్తున్నాము. ఈ ప్రదేశం అడవి ప్రదేశము, టూరిస్ట్ ప్లేసు. హలో అందరికీ హాయ్, జేబీఎం జై ఇన్సాన్. మనము ఇవాళ ప్రకృతి దర్శనం అని సందర్శించడానికి వచ్చినాము. ఈ ప్రకృతిని చూడండి, ఈ నది ఒడ్డున ఉన్నాము, నల్లమల్ల అడవుల్లో ఉన్నాము. ఇప్పుడు నేను ఒకనే మాట్లాడుతున్నా, మనలో ఆ కనిపించే దూరమైన చెట్టు కిందికి పోయారు. ఈ నది కాబట్టి దియంగానే ఎటోలాట ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళారు. చిన్నపిల్లలకైతే ఇక అద్దే లేదు, వాళ్ళ ఆటలకి వాళ్ళు పిలిచినా కానీ రావట్లేదు. లాస్ట్ కూడా పడినాము. ఇక అందరూ ఇప్పుడు మళ్ళీ వంట కార్యక్రమం ఉంది, అది చేసుకున్న తర్వాత మళ్ళీ అందరం ఒక తారీఖు గ్యాదర్ అవుతాము. ఎక్కడో అక్కడ వచ్చిన వాళ్ళు మొత్తము ఈ నది చుట్టూ వెళ్ళారు. కావాలంటే మీరు అక్కడ చూడొచ్చు, ఈ నది ఎంత పొడుగు ఉందనేది. ఇంకా మెయిన్ నది అక్కడ ఉన్నది. మేము ఒక సైడ్ వంట కోసం అని సపరేట్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ కనిపించే అడవుల్లోకి వెళ్ళి ఆ అడవుల్లో ఆటలాడుతూ అడవిని అందాలను చూస్తూ ఆ ప్రకృతి ఒడిలో కాలక్షేపం చేస్తాము. ఈరోజు కార్యక్రమం ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు చూద్దరు కానీ. అంటే కాయి దాన్ని పెట్టేస్తాం. అందరికీ వచ్చా? మీ అందరికీ ఈతలు వచ్చా? అందరికి వచ్చా? ఈతలు కొట్టడానికి మీరు రెడీయా? శేఖర్ విజయవాడ. Baby!
లేడు. నాకు ఒక పాప బాబు. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. నేను దేవుని భక్తులు మా కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆ భక్తి మాయలో పడి సంసారాన్ని వాళ్ళు మొత్తం చీకట్లో ఉన్నట్టే వాళ్ళ లైఫ్ మొత్తం. సో వెతుకుతూ ఉంటున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను చేసిండు, మా క్లాస్మేట్ ఒక అతను చెప్పిండు, ఇది బైరి నరేష్ అని ఒక అతను ఉంటాడు, నువ్వు ఒకసారి అతన్ని ఫాలో అప్ చేయి, యూట్యూబ్లో వెతుకు. బైరి నరేష్ అనే అతను మన నాస్తిక సంఘానికి అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు, ఒకసారి ఆయనని ఫాలో అవ్వ అని మా ఫ్రెండ్ ఒక అతను చెప్పిండు. అదే నేను సెర్చ్ చేస్తే అన్నతో డైరెక్ట్ నేను చాట్ చేసిన, నా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం, బయోడేటా మొత్తం పంపించిన. అన్న ఇంకా కొన్ని విషయాలు మొత్తం మాట్లాడినా. ఆయన కూడా అటువంటి నేను ఇప్పుడు చాలా నీళ్ళ మీద తేలుతున్నా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. కొన్ని సమస్యల్ని కూడా నేను సింగిల్గా ఫేస్ చేసి, మనకి ఒక సమస్య మనం ఫేస్ చేయాలన్నప్పుడు మనం నిస్వార్థంగా ఆలోచన చేస్తేనే సమస్య తెగుతుంది. మనం ప్రతిదీ మనకు ఇక్కడ నుంచి మనకేమో మనం దీన్ని మనం వాడుకోవచ్చు అనే కోణంలో ప్రతిదీ ఇట్లే ఆలోచన చేయడం వల్ల సమస్య తెగదు, అది అట్లే జటిలమైపోతుంది. ప్రతి మనిషి మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ఆలోచిస్తామో జడ్జిమెంట్ వస్తుంది మనకు, అప్పుడే మనమే జడ్జిలు అవుతాం. సో ఇక్కడ వాళ్ళకి టార్గెట్ ఏముంటుంది, మనలాంటి ఏజెంట్స్ని కానీ కొంతమందిని వాళ్ళకి రిలేటెడ్గా కొంతమందిని పెట్టుకొని, మీడియేటర్ని పెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్ కానీ ఏదైనా సేల్ చేయాలనుకుంటారు. సో ఆ ప్రోడక్ట్ అతనికి ఎట్లా సేల్ చేయాలి అంటే, జ్ఞానం ఉన్నోడు జ్ఞానం లేని వాళ్ళకు కనీసము వాళ్ళ మేలు చేయకపోయినా సరే కానీ వాళ్ళకి కీడు చేయకుండా ఉండగలగాలి. వాళ్ళ మేలు చేయకపోయినా పర్లేదు, అంటే మేలు చేయాలంటే టైం కేటాయించాలి. అది ఎన్నో చూసి అసలు నీ ఆధీనంలో ఉంచుకొని మతంలో పోతే మొత్తం అసలు వీళ్ళని మొత్తం దశమ భాగం పిండేస్తారు. తర్వాత వాళ్ళకు జ్ఞానం లేకుండా వాళ్ళు ఎప్పుడు మాలిష్ చేస్తూనే ఉంటారు, అజ్ఞానాన్ని బోధిస్తుంటారు వాళ్ళు మొత్తం. రామ లక్ష్మణ సీతా సహిత ఉదయ బసవసుర భూన్ రామచంద్రకి జై, పవనసుత హనుమానికి జై. ఇది హనుమాన్ చాలీసా. అన్ని బాగానే చేశారన్నా, నేర్చుకున్నా, అన్ని చదువుకొని అన్ని తెలుసుకొని మళ్ళా మీరు వాటి గురించి ఇది వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకొని మళ్ళీ ఇక్కడ అడిగేసారు చూడు, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. జేబీ ఇన్ని భగవద్గీత మొత్తం వస్తుంది మీకు, హనుమాన్ చాలీసా మొత్తం చదువుతున్నారు, ఆ దండకం మొత్తం చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు. అన్ని ఒక గాయత్రి మంత్రం కూడా వచ్చి నాకు ఒక నేను ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పినా కదా, 2 రకాల ఎక్స్పెక్టేషన్స్, పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు ప్లేట్స్ చేతు ప్లేట్ పైకి చూపు. స్టీల్ ప్లేట్లు. మీరు నా పేరు రవి, నేను అమరావతి నుంచి వచ్చిన. అయ్యో బాబోయ్, జైన్ సార్, నా పేరు రాజు. అందరూ ఊరు పట్టేకారకం తీసుకొచ్చి మళ్ళీ చెప్పు, వినవాలి మంచిగా చెప్పు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఓకే. My name is Chetan. I'm studying in 4th class. Ashvika Lila 6th class. Deepa Ettam Keertan 10th class. Radha Ganyagwa. Himanshu Vikram 5th class. Jyoti Nagar Karnal. కిరణ్ నాగర్ కర్నల్, శేఖర్ నాగర్, రవి అమరాబాద్, సాయి నాగర్ కర్నల్, రమేష్ మాదారం, ఊరుకొండ మండలం, నీలకంఠం ఎత్తం గ్రామం. అందరికీ జైభీం జైన్ సార్. నా పేరు కిరణ్ నాగర్ కర్నూల్. ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ప్రకృతి దర్శనం కార్యక్రమం పేరు మీద ఆ జిల్లాలో ఉన్నటువంటి
దర్శించదగ్గ ప్రదేశాలను విజిట్ చేస్తూ అలాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి మిత్రులను భావజాల సారూప్యం కలిగినటువంటి మిత్రులందరినీ కలుపుకొని అందరినీ పరిచయం చేసుకొని కార్యక్రమాలను కొంత చైతన్యవంతంగా ముందుకు తీసుకుపోవడానికి విభిన్న ఈ కార్యక్రమంలో భాగంగా నార్చనల్ జిల్లాలో మిత్రులు రాజు మరియు నీలకంఠం వీళ్ళిద్దరూ కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మమ్మల్ని అందరూ దగ్గరికి చేర్చినందుకు, దీనికోసం మీరు కాల్ చేయడం, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం, మీ ఎఫర్ట్ మీరు చాలా బాగా పెట్టేసి. సో ఇంకా కొంతమంది మిస్ అయినట్టున్నారు, వస్తామనుకున్న వాళ్ళు చివరి నిమిషంలో. అయినప్పటికీ ఇప్పటికీ ఫ్యామిలీస్తో వచ్చినటువంటి కొంతమంది మిత్రులు, భావజాల సారథ్యం ఉన్నటువంటి మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ అందరం ఇక్కడ కలవడం. ఇంకా భవిష్యత్తులో ఈ జిల్లాలో మీరిద్దరు ఇంకా కార్యక్రమాలను ఇంకా సమన్వయపరుస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ఇట్లాంటి ఐడియాలజీ ఉన్నటువంటి మిత్రులను ఇంకా కలుపుకొని మూఢనమ్మకాల నిర్మూలనకి మన వంతుగా ఇంకా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ జయగుండ్లు, జయించాలి. కలిసి ప్రయాణించాలని నేను అనుకుంటున్నాను. మీరు ఇంత శ్రమపడి మీరు ఫోన్ చేసి సమయం వెచ్చించి సంఘ బలోపేతానికి మీరు ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ ప్రకృతి ఈ విజిట్ దర్శనంలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ద సేమ్ టైం వెరీ హ్యాపీ విజిటింగ్ హియర్ అండ్ ఐ థ్యాంక్ రాజ్ బ్రదర్ అండ్ ఆల్ మై కలీగ్స్ దోస్ ఆర్ గ్యాదర్ హియర్. థ్యాంక్ యూ. అండ్ నాట్ ఓన్లీ దిస్ మూమెంట్, నాకు ఇంకేమనిపిస్తున్నారు, రోజులు మనుషులు రానున్న రోజులు ఏమైపోతుందో తెలియదు కాబట్టి మెసేజ్ ప్రజలకు ఏదో మంచి పాజిటివ్ మెసేజ్ కనుక ఇవ్వాలనేది. అంటే నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ నో బడీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎర్త్ కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ప్రజలకు మెసేజ్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. నా తరఫున నేను ఒక లెక్చర్గా జాబ్ చేస్తూ, మ్యూజిక్ కంపోజ్ చేస్తూ, సాంగ్స్ రాస్తూ, సాంగ్స్ పాడుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. నేను కూడా ఆ విషయంలో సహకరిస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ సంథింగ్ బీయింగ్ ఆన్ అ డాష్ regarding this superstition, and my main motto is that to abolish casteism and superstitions in the society. అది నా ఒక మూల మోటో. నాకు కూడా ఇట్లాంటి వాళ్ళ బ్రదర్స్ సపోర్ట్ ఉంటే నేను కూడా అట్లాంటి చాలా చేస్తాను. ఈ ప్రోగ్రామ్ మంచి ఇంకా ఇట్లాంటి చేయడానికి ముందుకు వచ్చిన బ్రదర్స్కి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇంకా అట్లాంటివి చేయాలంటే మేము కూడా సపోర్ట్ ఉంటామని కోరుచున్నాం. థ్యాంక్ యూ. మనం వేసుకోలేదు, ఇవాళ తయారై రాసుడు గడ్డం గిడ్డం అన్నీ చేపించేది. అక్క జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ఎంఎన్ఎస్ జిందాబాద్, ఎంఎన్ఎస్ జిందాబాద్. ప్లాస్టిక్ ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.